ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇవి చామంతుల శాంప్లింగ్స్ అండి. ఇవి మనకు సిటీసీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారండి. 15 కలర్స్ అన్నమాట. సెట్ ఆఫ్ 15 కలర్స్ కేవలం 100 రూపీస్ మాత్రమే. ఈ చిన్న నారుతో మనం బ్రహ్మాండంగా మన ప్లాంట్స్ అయితే గ్రో చేసుకోవచ్చండి. ఇవి లాస్ట్ ఇయర్ వేసిన ఈ చిన్న నారుతో వేసిన ప్లాంట్స్ అన్నమాట. ఎంత బుషీగా వచ్చాయో చూడండి. రైతులకి ఇచ్చినట్లే అనమాట. అంత చాలా తక్కువ రేట్కి, అంటే మనకు దాదాపు 6 రూపీస్ పడినట్లే అనమాట. మన కర్నూలు సిటీజీ నుంచి తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదండి ఎంత చిన్న చిన్న నారో. ఇంత చిన్న నారు పెట్టినందుకే మనకి ఇంత అద్భుతంగా అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చాయి. మరి మీ గార్డెన్ లో కూడా ఇలా అందమైన పూలు పోయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు డీటెయిల్స్ అన్ని పూర్తిగా అర్థమవుతాయి. ప్లీజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. దాదాపు 15 కలర్స్ చామంతులండి. ప్రతి ఒక్క మెంబర్ కి అయితే ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ సాప్లింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ సిటీజీ ప్రతి ఒక్క ఊర్లో అయితే సిటీజీ గ్రూప్ అనేది ఉంటుంది. అందులో మెంబర్స్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. మనం ఈ శాంప్లింగ్స్ అయితే 6 రూపీస్ కు మాత్రమే తీసుకోవడం జరిగిందండి. సీడ్స్ అయితే మనకి ఫ్రీగా అయితే డిస్ట్రిబ్యూషన్ చేశారండి. ఇలాంటి చామంతి సాప్లింగ్స్, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, చిల్లీ, టమోటా అలాంటివి కానీ మనకి అప్పుడప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారండి. అంటే బేసిక్ గా మనకి ఫార్మర్ కి పడే ప్రైస్ కి అందించడం అయితే జరుగుతూ ఉంటుందండి. ఎంత హెల్తీగా ఉన్నాయి కదా ఈ సాప్లింగ్స్ అయితే. ఇయర్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయిందండి. మళ్ళీ కావాలనుకునే వాళ్ళు నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంటుంది. అప్పుడు మళ్ళీ సిటీజీలో ఉన్నాం అనుకోండి, తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరు కావాలనుకుంటే వాళ్ళందరూ చాలా తక్కువ రేటుకి మనం ఈ చామంతి సాప్లింగ్స్ అనేది ఈ సిటీజీ గ్రూప్ నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే వీళ్ళు మనకి బయో ఫర్టిలైజర్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది. అవి కూడా నేను చాలా అయితే తీసుకున్నానండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ముందే ఆర్డర్ పెట్టుకోవాలండి. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి వీళ్ళు డేట్ అనేది చెప్తారు. ఆ డేట్ ప్రకారం మనకు లొకేషన్ ఇస్తారనమాట. ఆ లొకేషన్కి వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది. ఈ బయో ఫర్టిలైజర్స్ కూడా మనకి చాలా తక్కువ అండి. బయట తీసుకుంటే మనకి చాలా కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. బయో ఫర్టిలైజర్స్ కూడా మనకి ఎన్ని క్వాంటిటీ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి. కాకపోతే ముందు మనము ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. బయో ఫర్టిలైజర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ట్రైకోడర్మా, సుడోమోనాస్, వ్యాము, ఎన్పికే, గానుగ చెక్కలు అనమాట. 5 రకాలు ఉంటాయి అలాంటివి. ఎన్పికే, నీంకేకు, అలాగే పెస్ట్ ఆయిల్ అనమాట, ఓడబ్ల్యూసి, ఇవన్నీ కూడా బోన్ మిల్, ఇలాంటివన్నీ కూడా నేను తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం సాయిల్ మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కలిపేస్తే సరిపోతుందండి. ట్రైకోడర్మా అలాంటివన్నీ కూడా మనము విత్తన శుద్ధి చేసే ముందు యూజ్ చేసుకోవచ్చండి. సుడోమోనాస్ అలాంటివన్నీ. వ్యామ్ అనేది మనం మొక్కలు నాటే ముందు వ్యామ్ అనేది 1 స్పూన్ వేసి మొక్కను నాటాం అనుకోండి, మొక్క అనేది చాలా ఎదుగుదల చాలా బాగా ఉంటుంది. అలాగే ఎన్పికే కూడా ఆ మొక్కల అభివృద్ధిగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటివన్నీ కూడా నేను ఈ సిటీజీ నుంచి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి మొక్కలకి పోషక గనులు అన్నమాట. ఇవన్నీ కూడా మనం సాయిల్ మిక్స్ లో వేసుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటే సరిపోతాయండి. ఇవన్నీ కూడా మనకి రకరకాల తెగుళ్ళు, వ్యాధులు, పురుగులను నివారించడానికి చాలా యూజ్ అవుతాయండి ఇవన్నీ యూజ్ చేసేదాని వల్ల. అలాగే మన మొక్కలకి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఆకుముడత అలాంటివి వస్తూ ఉంటాయి కదండి. దానికోసమని పెస్ట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. నీమ్ ఆయిల్ కానీ దొరుకుతుందండి. నేను పెస్ట్ ఆయిల్ అయితే కొత్తగా ఉంది కదా అని చెప్పి పెస్ట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ ఓడబ్ల్యూసి లిక్విడ్ అండి. మనకి ఇందులో మనకు పెస్టిసైడ్ గా, ఫంగిసైడ్ గా, ఫర్టిలైజర్ గా మనకి పనిచేస్తుంది. మట్టి గట్టి, అంటే మట్టి బాగా గుళ్ళగా ఉంచడానికి ఇది ఓడబ్ల్యూసి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి బయో ఫర్టిలైజర్స్ అనమాట. మనకు సిటీజీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ పెస్ట్ ఆయిల్ మనకి ఆకుముడత, పేనుబంక, తామర పురుగు, పిండి నల్లి, ఎర్ర నల్లి అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ పెస్ట్ ఆయిల్ అనేది. ఇవన్నీ కూడా చూడండి బయో ఫర్టిలైజర్స్ అనమాట. వర్షాలు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం కొత్తగా మొక్కలు, నారు అంతా వేసుకుంటున్నాం కదా. ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ అన్ని మనం సాయిల్ మిక్స్ లో కలుపుకుని వేసుకున్నాం అనుకోండి, అన్ని రకాల డిసీజెస్ నుంచి మన ప్లాంట్స్ ని సేవ్ చేసుకోవచ్చు. చామంతులు మన గార్డెన్ లో ఉంటే ఎంత బాగుంటుందో కదా అండి. మార్నింగ్ టైం ఒకసారి ఈ పూల మొక్కల దగ్గరికి వెళ్ళి మనము కాఫీనో, టీనో తాగుతూ ఈ మొక్కలను అలా చూస్తూ ఉంటే మనసుకు అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుందో మరి.
ఫ్రెండ్స్, నేను కొన్న ఈ బయో ఫర్టిలైజర్స్ ఇలా మట్టి మిశ్రమంలో యాడ్ చేసి పెట్టేసుకుంటున్నానండి. నేను కొన్నవి ఏమంటే ట్రైకోడర్మా, సుడోమోనాస్, వ్యామ్ తీసుకున్నాను, గానుగ చెక్కలండి. ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను మట్టిలో అయితే యాడ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు వ్యామ్ కూడా తీసుకున్నానండి. ఈ వ్యామ్ అనేది మనము ఎప్పుడు మనం మొక్క నాటాలనుకున్నప్పుడు వ్యామ్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు వేర్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. నేను ఈ వీటిలను మాత్రం ఇప్పుడు మట్టిలో ఇలా యాడ్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. మనము మొక్కలు మన దగ్గర ఎప్పుడైనా మొక్కలు తెచ్చుకుంటాం కదా రెడీమేడ్ గా, అప్పుడు మనము ఈ మట్టిలో నాటేస్తే సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి మట్టిలో వచ్చే తెగుళ్ళు, చాలా రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. ఆ తెగుళ్ళను అరికట్టడానికి సుడోమోనాస్, ట్రైకోడర్మా, మెటాఫవర్ ఇలాంటివన్నీ మనకు యూస్ఫుల్ అనమాట. ఇవన్నీ కూడా మనం మట్టిలో యాడ్ చేసేసి పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు వాటర్ లో యాడ్ చేసి స్ప్రే చేస్తూ ఉన్నా కూడా మనకి మట్టి ద్వారా వచ్చే సమస్యలన్నిటిని మనము అరికట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన మొక్కలను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయండి. ఈ నీమ్ కేక్, సుడోమోనాస్, ట్రైకోడర్మా ఇవన్నీ కూడా మనకి ఈ రైనీ సీజన్ లో మట్టి ద్వారా మొక్కకు ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఫైనలీ మన మట్టి చూడండి ఎంత మంచిగా గుల్ల గుల్లగా తయారైందో. ఇందులో మనము ప్లాంట్స్ నాటామనుకోండి చాలా చక్కగా అయితే మనకి గ్రో అయిపోతాయి. ఇలా రంగురంగుల చామంతులు మన గార్డెన్ లో ఉంటే ఎంత అందంగా ఉంటాయో కదా. ఈ సీజన్ కి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తారండి. మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. మధ్యలో మనకి గ్రాఫ్టెడ్ చిల్లీస్, టమోటాస్, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుందండి. కేవలం గ్రూప్ లో ఉన్న వాళ్ళకే అన్నమాట. గ్రూప్ లో ఇప్పుడే మనం జాయిన్ అయిపోయామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. కాకపోతే ముందే ఆర్డర్ పెట్టుకొని ఫోన్ పే చేస్తే మనకి ఎన్ని ప్లాంట్స్ కావాలంటే అన్ని ప్లాంట్స్ మనకి సిటీజీ గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ రేటుకు. ఒక కంటైనర్ కి ఒక మొక్కే సరిపోతుంది. పెద్ద పెద్ద కంటైనర్ అనుకోండి 2 మొక్కలు అలా పెట్టుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. మనము ఎప్పటికప్పుడు పించింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి పక్కన బాగా బ్రాంచెస్ వచ్చేసి ఆ మొక్క అనేది చాలా బుషీగా తయారవుతుంది. అప్పుడప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటే కానీ సరిపోతా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇంకా వీళ్ళ సిటీజీ నుంచి మెటారిజము, సీవీడ్, బోన్ మీల్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నానండి. అప్పుడప్పుడైతే గుప్పుడు మొక్కలకైతే ఇచ్చేస్తూ ఉంటాను. ఈ మెటారిజం అనేది మన మొక్కల్లో తెగుళ్ళు వస్తుంటాయి. భూమి ద్వారా మన మొక్కలకి తెగుళ్ళు వస్తూ ఉంటాయండి. వాటిని అరికట్టడానికి చాలా మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది. రకరకాల పురుగులు కూడా మన మట్టిలో తిరుగుతూ ఉంటాం కదా, అప్పుడు దాన్ని మనం కలుపుతూ ఉండాలన్నమాట. అది కూడా తీసుకున్నాను. ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను, ఎన్పీకే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను సిటీజీ నుంచి తీసుకున్నాను. కాకపోతే మట్టి మిశ్రమంలో అన్నీ కలపలేదు. అప్పుడప్పుడు మన ప్లాంట్స్ గ్రో అయినప్పుడు ఇస్తూ ఉంటే ఎంత బుషీగా ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి కారణం ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.